పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బేగం బజార్లో ఉన్నాము. ఒక పెద్ద ఆవిడతో ఉన్నాము. ఆవిడ ఇక్కడ వస్తువులు సరుకులు కొనుక్కోవడానికి వచ్చారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరమ్మా? చెప్పండి చెప్పండి, పర్లేదు. ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏరియా నుంచి అది చెప్పండి. మెహదీపట్నం. మెహదీపట్నం. ఏం కొనడానికి వచ్చారు బేగం బజార్కి? ఇక్కడ దండలు అన్ని కొనుక్కొచ్చినాం. అన్ని మరి కొనుక్కున్నారా? కొనుక్కున్నాం. ఎట్లున్నాయి రేట్స్ ఇక్కడ? రేట్లు మంచిగానే ఉన్నాయి బాగా. అంటే మీరు అనుకున్నా కంటే రేట్లు ఎక్కువ దొరికినాయా తక్కువ దొరికినాయా? ఎక్కువే చిక్కున్నాయి. ఎక్కువనే దొరికినాయా? మరి బేగం బజార్కి ఎందుకు వచ్చారు? వచ్చినాం, ఇక్కడ తక్కువ ఇస్తారని వచ్చినాం. ఇక్కడ ఎక్కడనే ఉన్నాయి, అక్కడ తక్కువ ఉన్నాయి. ఇది మదినీలో. కొంతమంది బేగం బజార్లో కొనొద్దు, మారవాడి వాళ్ళ దగ్గర కొనొద్దు అని చెప్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు కొనొద్దా అంటే రేట్లు ఎక్కువ చెప్తారు. అక్కడ కొనొద్దండి, తక్కువ ఉండే కాడ తీసుకోండి అని చెప్తారు. ఓకే, మరి వేరే వాళ్ళు తక్కువ అమ్మితే అక్కడ తీసుకోమంటారా? అక్కడ అంత మంచిగా ఉండదు సామాను. మీకు ఇక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయని ఇక్కడికి వచ్చినాక తెలిసిందా? ఇక్కడ వచ్చినా తెలిసింది. పైసలు ఎక్కువ పెడితే మంచిగా ఉంటుందని, సొత్తు బాగుంటుంది, కొద్దిగా ఐటమ్ బాగుంటుంది. పైసలు తక్కువ అనుకో, ఐటమ్ తక్కువ ఉండదు ఉంటుంది. క్వాలిటీ ఎలా ఉంది వస్తువులు? బాగానే ఉన్నాయి, క్వాలిటీ ఏమో బాగానే ఉంటుంది. 3000 2000 కొద్ది సామాన్ కొద్ది చెప్తుండ్రు, దండలు కొద్ది. ఇప్పుడు మీరు కొన్న వస్తువులకు మీరు సంతోషంగానే ఉన్నారా? సంతోషంగా ఉన్నాం, పైసలు అయిపోతున్నామండి. ఎంతమంది వచ్చారు మొత్తం? 4 వచ్చినాం. ఎవరెవరు? మీరు ఒక్కరే కనిపిస్తున్నారు. అక్కడ ఉన్నారు లోన్ అంగ రాలే. ఎవరు? మీ ఫ్యామిలీ వాళ్ళే? మా ఇద్దరు కోడేళ్ళు మనవరాలు వచ్చినాం. ఇదివరకు ఇంతకుముందు బేగం బజార్ వచ్చిరా? ఇదే ఫస్ట్ టైం? లేదు, ఇక్కడ ఎప్పటికి అలవాటే, వస్తున్నాం, ఎప్పటికి వస్తాం. ఎప్పుడు ఇక్కడే వస్తారు? గాజులు ఏమన్నా, దండలు ఏమన్నా, పెండ్లు అయితే పెండ్లి పిల్లలకి అన్ని కొనేకి వస్తాం ఇక్కడ. అంతే, ఏమీ లేదు. మరి ఈ మార్వడి గొడవ జరుగుతుంది కదా, మరి మరి అయినా కూడా వాళ్ళకే పోటీలు పడతాయి. ఇప్పుడు నాకు వ్యాపారం జరుగుతుంటుంది, నీకు వ్యాపారం జరగదు అంతా అని అక్కడే పోతారు కదా, నాకు రాలేదని అట్లా పోటీలు. అంటే మారవడి వాళ్ళకు కూడా పోటీ ఉంటుంది? పోటీలు ఉంటాయి మళ్ళా. ఇప్పుడు ఎవరికైనా అంతే కదా, నీ కాడే కొనుగోలుతో ఉంటే నా కాడే ఎవరు కొనేవాళ్ళు రాకున్నప్పుడు నాకు కొంత బాధే ఉంటుంది కదా, అట్లా. బేగం బజార్లో ఫస్ట్ ఇప్పుడు 2-3 పెద్దావిలతో ఉన్నాము. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు బేగం బజార్కి? 30 years నుంచి వస్తున్నాము. 30 సంవత్సరాల నుంచి. మీరు అనుకున్నట్టు ఇక్కడ వస్తువులు మీరు అనుకున్న రేటుగా దొరుకుతాయా? రేట్లు మంచిగా ఉన్నా కానీ వస్తువులు బాగుంటాయి, క్వాలిటీ బాగుంటాయి, గుడ్ క్వాలిటీ ఉంటుంది. ఓకే, క్వాలిటీ మీరు అనుకున్నట్టు ఉంటుంది? ఉంటుంది. మరి బయట కొంతమంది క్వాలిటీ ఉండదు, 2 నంబరు క్వాలిటీ లేదు. మేము ఒకటే షాప్లోకి వస్తాము, అదే షాప్లో 30 years తీసుకుంటాము. ఓకే, మరి ఇప్పుడు ఈసారి ఏం కొనడానికి వచ్చారు వస్తువులు? నవరాత్రి పూజా సామాను, వంట సామాను, బట్టలు, దాండియా 6 సైజ్ తీసుకోవడం. ఓకే, మొత్తం చూస్తే పెద్ద గ్యాంగే వచ్చినట్టుంది. ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నాం మేము. ఓకే, ఏరియా నుంచి వచ్చారు? మల్కాజ్గిరి నుంచి. మేము ఎవ్రీ ఇయర్ వస్తున్నామా. ఓకే, అంటే ఓన్లీ ఇప్పుడు పూజా సామాగ్రి తీసుకోవడానికి, మరి బట్టలు అవి కూడా ఇక్కడే చేస్తాం, షాపింగ్ పక్కన. ఎక్కడెక్కడో బయట నుంచి కూడా వస్తారు కదా, డిస్ట్రిక్ట్ నుంచి. అన్నిటికన్నా బెస్ట్ ఇది, బాగుంటుంది. మార్కెట్ చిన్నదాని ఇదే బెస్ట్. మరి మార్వాడి వాళ్ళ దగ్గర కొనొద్దని కొంతమంది చెప్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? మేము మార్వాడి షాప్లో చేసుకుంటాం. అంటే ఎవరు వద్దన్నా విన్నారంట. సూపర్. ఓకే అమ్మ, మీరు బేగం బజార్కి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నేను పుట్టింది బేగం బజార్లోనే. బేగం బజార్లోనే పుట్టిరు. మరి ఇక్కడ వస్తువులు డూప్లికేట్ 2nd నంబర్ వస్తువులు దొరుకుతాయి? దొరుకుతాయి, కానీ చూసి తీసుకోవాల్సి వస్తుంది. రేట్లు ఎట్లుంటాయి? రీజనబుల్ ఉంటుంది. అంటే మీరు కూడా వస్తువులు చూసి తీసుకుంటున్నారు? అంతే. అంటే వెతికి నాకు స్పెసిఫిక్ కొన్ని షాప్స్ ఉంటాయి, నేను అక్కడికి వెళ్తాను. మరి బయట కొంతమంది ఇక్కడ కొనొద్దని చెప్తారు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే డిపెండ్స్ అపాన్ దర్ మైండ్. ఎవరికి ఏది ఉన్నదో వాళ్ళు చూసి తీసుకోవాలి, అంతే. మార్వడి వాళ్ళను కొత్త షాపులు పెట్టినీయము అని కొంతమంది అంటారు, ఏం చెప్తారు ఆ విషయం మీద? మీ అభిప్రాయం ఏంటి? నేను ఏ కమెంట్స్ ఇయ్యను, ఎందుకంటే మా ఫ్రెండ్స్ మార్వాడీస్ ఉన్నారు కాబట్టి నేనేం చెప్పాను. అంటే మీ ఫ్రెండ్స్ మార్వాడీస్ ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడొచ్చు కదా? నేను అందుకని అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను వాళ్ళకి సపోర్ట్ చేసినంటే నా వాళ్ళు అగెనెస్ట్ వాళ్ళు ఉంటారుగా, మా వాళ్ళు కూడా ఉంటారుగా. నేను వాళ్ళకి ఇయ్యను, వీళ్ళకి ఇయ్యను, నేను ఏం చెప్పాను దాని గురించి.